కొన్ని సన్ స్క్రీన్స్ ఏమో చాలా కాస్ట్లీయర్ ఉంటాయి, కొన్ని సన్ స్క్రీన్స్ ఏమో అఫోర్డబుల్ ఉంటాయి. కాస్ట్లీ వాడడం వల్ల ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఏమైనా వస్తుందా? డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జెల్ సన్ స్క్రీన్, లోషన్ సన్ స్క్రీన్, వాటర్ బేస్. ఎక్స్పెన్సివ్ ఉన్న సన్ స్క్రీన్సే మీకు పనిచేసే, తక్కువ ఉన్నాయి పనిచేయవా అంటే ఐ డోంట్ బిలీవ్ దాట్. కొన్నిసార్లు పేషెంట్ దగ్గరికి చెప్తారు, డాక్టర్ కాస్ట్లీ మెడిసిన్స్ అయితే నాకు రాయి. ఇదివరకు గ్రే హెయిర్స్ అనేవి కొంచెం ఏజ్ పెరిగాకొచ్చేది, బట్ ఇప్పుడు ఏంటిదంటే గ్రే హెయిర్స్ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్. మై యంగెస్ట్ పేషెంట్ వాజ్ 6 year old. వాడికి జుట్టు ఇంకా వస్తున్నాయి, దాంట్లోంచి గ్రే హెయిర్ వస్తుంది. అండ్ హిస్ మదర్ వాజ్ సో వరీడ్, మ్యామ్ వీడు తెల్ల జుట్టు ఇప్పటి నుంచి వస్తే వీడు మొత్తం తెల్ల జుట్టు. ఒక గ్రే హెయిర్ వచ్చాక పీక్తే మిగతా అంతా జుట్టు స్ప్రెడ్ అవుతుంది. అది గ్రే హెయిర్ ఎందుకు, నల్ల జుట్టుదే చేద్దాము. ఇది ఒకటి పీకేస్తే దాని కింద నల్ల జుట్టు వస్తాయి కదా. దెన్ వి డోంట్ నీడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఐ హావ్ రియల్లీ ఎ వెరీ ఫన్నీ క్వశ్చన్. అసలు సుడికి పెళ్లికి ఏం లింకో నాకు అర్థం కాదు. ఒకటి వై డిడ్ యు టేక్ ఇట్, నీకు ఇంకో సుడి తీసుకో అని చెప్పి 10 days వాడండి, 5 days వాడండి, మీ స్కిన్ గ్లో అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అలాంటి క్రీమ్స్ ఏమైనా వాడినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? తెల్లగా అవుతుంది క్రీమ్ అంటే నేను 7 years నుంచి పెడుతున్నా. షీ 17, సో షీ మస్ట్ హావ్ స్టార్టెడ్ 10 years old. మేకప్ వేసిన వైట్ కనిపిస్తుంది, ఏం చేసినా వైట్ కనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు డై. హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ ఎపిసోడ్. సన్ స్క్రీన్ వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందని వింటున్నారా? సన్ స్క్రీన్ వాడడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందని అనుకుంటున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక హెయిర్ కి మళ్ళీ గ్రోత్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారా? మనలో చాలా మంది ఫేస్ చేస్తుంటాం డాండ్రఫ్ అనే ఇష్యూ. డాండ్రఫ్ ఉన్నప్పుడు అసలు ఆయిల్ వాడాలా వద్దా అని అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సైంటిఫిక్ ఆన్సర్స్ తో పాడ్కాస్ట్ రెడీగా ఉంది. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ డాక్టర్ అలేక్యా సింగపూర్ గారు. షీ ఈస్ ప్రాక్టీసింగ్ డర్మటాలజిస్ట్, హ్యావింగ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ పాడ్కాస్ట్ కి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. మీ తలలో సుడులు ఎందుకుంటాయో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. హలో డాక్టర్ అలేక్యా సింగపూర్, వెల్కమ్ టు వృద్ధివాణి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సో చాలా మందికి స్కిన్ మీద, హెయిర్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో మీ గురించి ఒక క్విక్ ఇంట్రోగా చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు? నా గురించి నేనే చెప్పాలా? Yes, please. Okay. I'm a dermatologist, as you all know. Also, apart from that, I've done MBA from ISB. So I would like, healthcare plus clinician, healthcare administration plus clinician, rendu kuda అర్థం చేసుకోవడానికి ఐ డిడ్ దిస్. సో టుమారో, రేపొద్దున నేను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే నాకు డాక్టర్ లాగా ఉంటే డాక్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటే అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు డాక్టర్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అది అర్థం చేసుకోవాలని ఐ డిడ్ 2 MBAs. దట్స్ డిఫరెంట్. అదర్వైజ్ ఐఎమ్ ఆల్సో dermafluencer, because not all dermatologists do reels and videos. Yes. When I used to do 2018-17 లో స్టార్ట్ చేసినప్పుడు no one was doing, but now I think everyone is doing, and I'm more into sending out messages. స్కిన్ డర్మటాలజీ కాకుండా హెల్త్ కేర్లో కూడా క్లినికల్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. జస్ట్ బై సీయింగ్ సంథింగ్, క్రీమ్ పెట్టేసుకున్నామా, బాగా అయిపోయినామా, లేదైనా ప్రాబ్లం వచ్చిందా, ఏదైనా డిసీజ్ వచ్చేసిందా, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నామా కాకుండా ఏది చేసినా సైంటిఫిక్ బ్యాకప్ ఉందా లేదా ఫస్ట్ అది చూసి దాన్ని బట్టి ఐల్ ట్రీట్ పేషెంట్స్. ఐ బిలీవ్ దట్ ఈస్ మై స్పెషాలిటీ, అండ్ ఐ థింక్ దట్స్ అ లాట్ అబౌట్ మీ. చాలా మంది మగవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం, వాళ్ళ శాలరీ సగం కన్నా ఎక్కువ వాళ్ళ వైఫ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ మేకప్ మీద స్పెండ్ చేస్తుంటారు. సో స్కిన్ బ్యారియర్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మేకప్ వల్ల? ఎస్, మేకప్ వల్ల స్కిన్ బ్యారియర్ మీద ఏమైనా యా, కొంచెం వరకు. సి డిపెండ్స్ అగైన్, సాలరీస్ పైన మాట్లాడకుండా వై ఆర్ యూ స్పెండింగ్ ఆన్ యర్ గర్ల్ ఫ్రెండ్, డోంట్ స్పెండ్ ఆన్ యర్ వైఫ్ అని చెప్పలేను. బట్ ఎస్, మేకప్ వల్ల స్కిన్ బ్యారియర్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే మనం వాడే మేకప్ ప్రోడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి, ప్లస్ లేయరింగ్ అనేది చేస్తాము. సో వెన్ యూ సేయింగ్ మేకప్, ఇట్ క్యాన్ బి ఫౌండేషన్, ఇట్ క్యాన్ బి కన్సీలర్ ఉండొచ్చు, టోనర్ ఉండొచ్చు, బట్ అగైన్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్ మేకప్ కేటగిరీలోకి రావు, కానీ స్టిల్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ మేకప్ థింగ్. సో మీరు మేకప్ ప్రోడక్ట్స్, ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, ఆర్ ఎనీ హైలైటర్, ఎనీథింగ్ యూజ్ చేసినా, ఆర్ లిప్స్టిక్స్ ఆర్ ఐబ్రోస్, పెన్సిల్స్ అవి యూజ్ చేసినా, ఇఫ్ యూ యూజింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే, కరెక్ట్గా మీ స్కిన్కి సూట్ అయ్యేది యూజ్ చేసి, ఫస్ట్ పికప్ చేసి ఇది 200 ఉంది, ఇది 100 ఉంది, ఏది తీసుకుందామా కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ టెస్ట్, స్కిన్ పైన టెస్ట్ చేసి అది మీకు సూట్ అవుతుంది అంటే యూ కెన్ స్టిల్ యూజ్ దెమ్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మీ స్కిన్ కేర్ మెయింటైన్ చేసుకోగలిగితే ఐ డోంట్ థింక్ మేకప్ విల్ బి బ్లేమ్డ్.
లేదు ఓన్లీ మీకున్న బ్లెమిషెస్ని మేకప్తో కవర్ చేసుకోవాలంటే యూ విల్ నీడ్ అ లాట్ ఆఫ్ మేకప్ దట్ విల్ కాజ్ బ్రేకేజ్ ఇన్ యువర్ పాకెట్ ఫస్ట్ అండ్ దెన్ ద బ్రేకేజ్ విల్ హ్యాపెన్ ఆన్ యువర్ స్కిన్. సో స్కిన్ బ్యారియర్ అలా పాడవుతుంది. లేదా స్కిన్ కేర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, విచ్ ఎవర్ మీ డర్మటాలజిస్ట్ ఇచ్చిన స్కిన్ కేర్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ అప్పుడు మీరు మేకప్ యూజ్ చేస్తే స్కిన్ బ్యారియర్ అనేది బ్రేక్ అవ్వదు. వన్, స్కిన్ కేర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఐ డోంట్ ఈవెన్ థింక్ యూ విల్ నీడ్ మోర్ మేకప్. మినిమల్గా లైక్ హౌ యూ కెన్ అన్ని లేయర్స్ ఆఫ్ కన్సీలర్స్, ఫౌండేషన్స్ అవన్నీ మేబీ జస్ట్ కీప్ ఇట్ ఈవెన్ డైలీ మేకప్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు టోనర్ అని చెప్పారు, కన్సిలర్ అని చెప్పారు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని చెప్పి చాలా పదాలు యూజ్ చేశారు. సో అన్ని లేయర్స్ ఆఫ్ మేకప్ నిజంగా ఒక స్కిన్ మీద వేసినప్పుడు ఎలాంటి డ్యామేజ్ ఉండదా? యా, అంటే న్యాచురల్ గ్లో పోయే ఛాన్స్ ఉంది కదా? See, natural glow అనే వర్డ్ ప్లీజ్ వాచ్, ఐ వాంట్ పీపుల్ టు యూజ్ ఇట్ కరెక్ట్లీ. న్యాచురల్ గ్లో అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటుంది. వెన్ యూ సీ అ బేబీ డోంట్ హ్యావ్ అ మేకప్, కానీ ద బేబీ విల్ హ్యావ్ న్యాచురల్ గ్లో కదా. సో న్యాచురల్ గ్లో అనేది వెన్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ స్కిన్ రైట్, ఆటోమేటిక్గా మీకు గ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు లేయర్స్ అది యూజ్ చేయడం అవసరమా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఇప్పుడు చూస్తే నేను టీనేజర్స్లో ఆర్ ఎర్లీ 20sలోనే టోనర్స్ పెట్టి అండ్ వి సీ దిస్ 10 layers skin care routine, 7 layers skin care routine used. We see a lot of trends going on. Yes, it is required. Also, no, it is not required. Toners అనేటివి లేదా కొన్ని products which you use are not required for certain age groups. For teenagers, I don't even recommend them to use any layers. బ్లెమిషెస్, మార్క్స్ లాగా ఉన్నాయంటే ఆ మార్క్స్ కోసం మీరు అప్పుడు యూజ్ చేయండి, ఆపేసేయండి. మార్క్స్ రాకుండా అంటే ఫస్ట్ మీ స్కిన్ కేర్ మెయింటైన్ చేయండి. డ్రింక్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్, కరెక్ట్గా ఫుడ్ టైంకి తినండి. అండ్ ఆటలో పడిపోయే అంత స్వెట్ అట్లనే స్వెట్ అలానే ఆరిపోతుంది. దిస్ ఏజ్ గ్రూప్ విచ్ ఐమ్ సేయింగ్ 18 to probably 24-25. మెయింటైన్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మ్యాక్సిమం అవసరం లేదు. అన్లెస్ యూ హ్యావ్ యాక్నీ ప్రోడక్ట్స్ మీ డర్మటాలజిస్ట్ ఇస్తారు, అండ్ మేబీ అ ఫేస్ వాష్, అండ్ దట్స్ ఆల్. అన్ని లేయర్స్ అందరూ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ అగైన్ వెన్ యూ గ్రోయింగ్ ఓల్డర్ యూ విల్ స్టార్ట్ గెట్టింగ్ ఓపెన్ పోర్స్ వస్తాయి, రింకిల్స్ వస్తాయి, ఫైన్ లైన్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి అప్పుడు వీ టెల్ దెమ్ టు అప్లై 1 layer of retinol and then apply moisturizer and then go for a sunscreen అట్లా చెప్తాము. సో ఏజ్ వైజ్ వెళ్ళినప్పుడు లేయర్స్ వెళ్తే కానీ 10-20 layers ఉండవు అన్నిట్లో. మ్యాక్సిమం విల్ బి 3 layers. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ మై ఒపీనియన్ ఇస్ 3 layers కంటే ఎక్కువ వెళ్తుంది అంటే అప్పుడు ఒక 4th layer అట్లా యాడ్ అవుతుందంటే ఆల్టర్నేట్గా పెట్టుకోమని చెప్తాం. కానీ దీస్ డేస్ వి సీ ఎవ్రీబడి అప్లైస్ ఎవ్రీథింగ్. సి అయితే తగ్గిపోతుంది, సో విటమిన్ సి పెట్టండి, టోనర్ పెడితే తగ్గిపోతుంది, ఇది పెట్టండి. సో అలా చేస్తే ఖచ్చితంగా స్కిన్ బ్యారియర్ డిస్ట్రప్షన్ అనేది అవుతుంది. మోర్ దెన్ డ్యామేజ్ ఐ షుడ్ సే డిస్ట్రప్షన్, బికాస్ డ్యామేజ్ కెన్ నాట్ బీ రిపేర్డ్. సో అంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ స్కిన్లో చాలా లేట్గా అవుతుంది. కొంచెం స్కిన్ బ్యారియర్ డిస్ట్రప్షన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది స్కిన్ రఫ్గా ఉండడము, ఫ్లేక్స్ అవ్వడము, లేదా డల్గా నేను ఏం చేసిన ఫేస్ డల్లే ఉంటుంది డాక్టర్ అని అంటారు. దట్ ఈస్ స్కిన్ డిస్ట్రప్షన్. సో ఇన్ సచ్ కేసెస్ ఇట్స్ ఇంపార్టెంట్ యూ చెక్ యువర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అండ్ అంటే బ్యాక్ ఇన్ ఇయర్ డేస్ లైక్ సన్ స్క్రీన్ అనేది అసలు వాడకపోయేవారు బ్యాక్ ఇన్ ఇయర్ డేస్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరు చూసినా, చిన్న పిల్లోడి నుంచి చూసిన పెద్దవాళ్ళ వారికి సన్ స్క్రీన్ అనేది కామన్ అయిపోయింది. సో సన్ స్క్రీన్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్, సన్ స్క్రీన్ బ్యాక్ ఇన్ డేస్ వీఆర్ నాట్ యూజింగ్ అంటే వీ వర్ యూజింగ్. If you can check it online, there are studies even in the ancient Egyptian times. I think recently also I've seen some article that they were using sunscreen. కానీ అది sunscreen అనకపోతుండే, కానీ to protect yourself, sun నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి they used to use some balms. సెకండ్ థింగ్ ఈజ్ ఈ పిల్లలకి అందరికీ అవసరమా, దాంతో స్కిన్ క్యాన్సర్ వస్తుందండి. సెకండ్ థింగ్ ఈజ్ అవసరమా అంటే అవసరం ఉంది. లెస్ దెన్ 6 months పిల్లలకి అవసరం లేదు, ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళని ఎప్పుడు క్లోత్స్లో కవర్ చేసి పెడతాం కాబట్టి 6 months కంటే ఎక్కువైనప్పుడు దే స్టార్ట్ పరిగెత్తడము, ఇంట్లోంచి వెళ్ళడం అట్లా ఉంటుంది కాబట్టి బేబీ సన్ స్క్రీన్ పెడతాం. Once you get older, definitely sunscreen is important. Sunscreen will protect you from skin cancer. దాని నుంచి స్కిన్ క్యాన్సర్ వచ్చేది ఉండదు. స్కిన్ క్యాన్సర్ రాకుండా సన్స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తాం. అగైన్ ఇండియన్స్లో అంత ఎక్కువ పర్సెంటేజ్ ఉండదు స్కిన్ క్యాన్సర్ because of the type of race that we have, but because of the type of penetration that we have, sorry. But sunscreen అనేది it is important for everyone. అట్లానే జీరో అని ఏం ఉండదు ఇండియాలో. We do have skin cancer cases in India, but not as heavily as in other countries. అండ్ యాజ్ పర్ సమ్ రీసెర్చెస్, అమెరికన్ రీసెర్చ్ SPF 30 వరకు ప్రిఫర్ చేయాలి అని చెప్పింది. అండ్ మన ఇండియన్ డర్మటాలజిస్ట్ వచ్చేసి SPF 50 వరకు యూజ్ చేయాలి అని చెప్పింది. సో విచ్ ఈస్ బెటర్ టు యూజ్ ఫర్ ఇండియన్ స్కిన్? ఇండియన్ స్కిన్ అంటే ఇండియన్ స్కిన్ హ్యాస్ లాట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కలర్స్, టోన్స్, టెక్స్చర్స్
అండ్ సీజన్స్ అండ్ కోస్టల్ సైడ్ అండ్ నాన్ కోస్టల్ సైడ్ అండ్ నార్దర్న్ అండ్ సదర్న్ చాలా ఉంటాయి కాబట్టి ఐ కెనాట్ సీ ఇండియన్ స్కిన్ గో విత్ దిస్. It depends again on the texture of your type of your skin. That's one. But if you're looking at sunscreen in India, mostly 30 or 50 అంటే anything above 30 మీరు వాడచ్చు. సో ఇప్పుడు సన్ స్క్రీన్స్ తీసుకుంటే కొన్ని సన్ స్క్రీన్స్ ఏమో చాలా కాస్ట్లియర్ ఉంటాయి, కొన్ని సన్ స్క్రీన్స్ ఏమో అఫోర్డబుల్గా ఉంటాయి. సో సన్ స్క్రీన్స్ ఏదైతే కాస్ట్లీగా ఉంటుందో అది వాడడం వల్ల ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఏమైనా వస్తుందా? కాస్ట్లీ నాన్ కాస్ట్లీ కాకుండా సన్స్క్రీన్స్లో యాజ్ ఐ సెడ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జెల్ సన్స్క్రీన్, లోషన్ సన్స్క్రీన్, వాటర్ బేస్డ్, మ్యాట్ ఫినిష్, లాట్ ఆఫ్ టింటెడ్ సన్స్క్రీన్స్ ఉంటాయి. సో the more things you add into your sunscreen, ingredients you add into your sunscreen, it will become costly. One, it becomes expensive because the ingredients acquiring cost is different. ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ వైజ్ కూడా ఉంటాయి. సర్టెన్ బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. వీళ్ళ బ్రాండ్ ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉంది, మా బ్రాండ్కి వాళ్ళ బ్రాండ్ డిఫరెన్స్ ఏముంది అని మనం అనలేము కదా. సో బ్రాండ్ వైజ్ ఎక్స్పెన్సివ్ ఆడ ఉంటుంది. ఇప్పుడు హై ఎక్స్పెన్సివ్ ఉన్న సన్ స్క్రీన్సే మీకు పనిచేసే, తక్కువ ఉన్నాయి పనిచేయవా అంటే ఐ డోంట్ బిలీవ్ దాట్. బికాస్ వెన్ పేషెంట్స్ కమ్ టు మై క్లినిక్ ఐ గివ్ అకార్డింగ్, కొన్నిసార్లు పేషెంట్స్ డైరెక్ట్గా చెప్తారు, డాక్టర్ కాస్ట్లీ మెడిసిన్స్ అయితే నాకు రాయకండి, తక్కువ రేట్లో వచ్చేటి, నా బడ్జెట్ 500 ఉంది, దీంట్లో ఏదో ఒకటి రాసేసేయండి. ఏదో ఒకటి రాసేయచ్చు వన్, ఆర్ తనకి సూట్ అయ్యే దాంట్లో తన బడ్జెట్లో క్యూరేట్ చేసి రాసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మీ సన్ ప్రొటెక్షన్ అనేది మారదు. మేబీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ దట్ సన్ స్క్రీన్ ఇస్ గివింగ్. నా సమ్ సన్ స్క్రీన్స్కి టింటెడ్ ఆప్షన్ ఉంటుంది, అంటే కలర్ ఉంటుంది. సో కొందరికి సన్ స్క్రీన్ పెట్టి మేకప్ వేసి, లైక్ హౌ యూ హ్యావ్ ఎయిర్ హాస్టెసెస్ ఆర్ సమ్మన్ హూస్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ హూస్ బేసికలీ లైఫ్ స్టైల్ ఇస్ టు హ్యావ్ మేకప్ ఎవ్రీ డే. అట్లాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ పెట్టి, మాయిశ్చరైజర్ పెట్టి, కన్సీలర్ పెట్టి, మేకప్ అన్నీ వేసే బదులు టింటెడ్ సన్ స్క్రీన్స్ ఇస్తాం. ఆఫ్ కోర్స్ దే ఆర్ ఎక్స్పెన్సివ్. అట్లా అని చెప్పి ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్ నాకు ఇది వద్దు అని చెప్పలేము. సో ఎవరి అవసరతలను బట్టి వాళ్ళకి సన్ స్క్రీన్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్ మాత్రమే పనిచేస్తాయి, నాన్ ఎక్స్పెన్సివ్ పని చేయవు అనే కాన్సెప్ట్ ఉండదు. ఆల్సో వైస్ వర్సా. ఇంకా అవి ఎట్లయినా ఇవి సేమ్ ఉన్నాయి కదా, అన్ని తక్కువలో ఉన్నాయి కొనేద్దాము అన్నట్టు కూడా కాదు. బికాస్ వీ డోంట్ నో హౌ ఆర్ దే మేకింగ్, వాట్ ఇస్ ద బేస్ ఆఫ్ ద సన్ స్క్రీన్ దే మేకింగ్, ఆర్ దే ట్రస్టెడ్ బ్రాండ్స్. జెల్ ఫార్ములేషన్ అంటున్నారు, అసలు అది జెల్ ఫార్ములేషన్. న్యాచురల్ సన్ స్క్రీన్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. ఐ సా సంథింగ్ కాల్డ్ ఆర్గానిక్ సన్ స్క్రీన్స్. What is an organic sunscreen? So when you say organic anything, when you say, I think I learned this from my sister. She says natural or organic edana unnappudu some years back. Unnappudu when you turn around on the ingredients, she said only 5 ingredients undali. She's a functional medicine. She's an ophthalmologist but did functional medicine. So she does researches and all these things. My elder sister. Okay. So first only 5 undali. 5 kante 6, 7, 8 undante you don't call it organic or natural. So turn around, throw it back to him and then come back and చెప్పేది. So that's how when maybe this we can tell that organic కదా ఇది, ప్లస్ తక్కువ రేట్లో ఉంది, ప్లస్ ఆర్గానిక్ ఉంది, ప్లస్ మన స్కిన్ టైప్ ఉంది, తీసేసుకుందాం ఎందుకు, డాక్టర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి పోవడం ఎందుకు అన్నట్టు ఉంటారు కదా. సో యాజ్ ఐమ్ సేయింగ్, తక్కువ రేట్ ఉన్నందుకు అది మంచిది కాదు, ఎక్కువ రేట్ ఉన్నందుకు అది చెడ్డది కాదు. మీ స్కిన్ టైప్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా చూసుకోవచ్చు. Is really sunscreen protects the tan? Protecting tan, yes, of course. That's the whole point of doing the sunscreen show is that it will protect you from tan. But కరెక్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నేను సన్ స్క్రీన్ పెట్టేసుకొని రోజంతా రోడ్ పైన తిరిగిన అనుకోని, ఫుల్ సన్ స్క్రీన్ లైక్ 30, 50 SPF, 100 SPF స్ప్రేట్ ఆన్ మై హ్యాండ్స్, ఫేస్ ఎవ్రీవేర్, అండ్ రోజంతా ర్యాలీలో రోడ్లో తిరిగాను అనుకోండి, సాయంత్రంకి ట్యాన్ అయిపోతాను. సో 100% ప్రొటెక్షన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ సన్స్క్రీన్. ఓకే. సో అందుకే మేము చెప్పేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, రీఅప్లికేషన్ చేసుకోవాలి, ప్లస్ వీ యూజువలీ సేవ్ డూ హ్యావ్ ఫిజికల్ కవరింగ్ లైక్ సమ్ దుపట్టా, సమ్ స్కార్ఫ్, సమ్ క్యాప్ ఆర్ అన్ అంబ్రెలా. సో దే లైక్ సన్ స్క్రీన్ పూసుకుంటారు క్లాస్లో, మళ్ళీ అంబ్రెలాలు పట్టుకుంటారు, మళ్ళీ కవర్ వేసుకుంటారు, ఏంది అవుతారు. సో ఇట్ ఈస్ దట్ సన్ స్క్రీన్, మై పాయింట్ హియర్ ఇస్ సన్ స్క్రీన్ అనేది 100% ప్రొటెక్షన్ ఇవ్వదు, బట్ సన్ స్క్రీన్ అనేది మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది ఫ్రమ్ ట్యాన్. సో టు ప్రివెంట్ ట్యాన్, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూస్ గోయింగ్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళే ఎక్కువ మీ యాక్టివిటీస్ బయట ఉన్నాయి అనుకుంటే 2 times 3 times ఇస్ మ్యాండేటరీ. ఎవ్రీ 3-4 hours రీఅప్లై చేయమంటాం. ఇంట్లోనే ఉండే వాళ్ళు, లెస్ లైట్స్కి ఉన్న వాళ్ళకి ట్వైస్ ఇస్ ఇనఫ్. ట్వైస్ ఇస్ మ్యాండేటరీ. ఒక్కసారి హెల్ప్ చేసింది మీకు 3-4 hours ఉంటుంది అది. సో దెర్ ఇస్ నో పాయింట్ అప్లైయింగ్ వన్స్. ఎస్పెషలీ విమెన్ హూ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టవ్స్ ఆర్ కిచెన్, యూ సీ దోస్ పిగ్మెంటేషన్, బ్లాక్ నల్లబంగు అని అంటారు కదా చీక్స్ పైన. దట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు ద హీట్ కమింగ్ ఫ్రమ్ స్టవ్, లేదా ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ లైట్స్కి. ప్లస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది ఫీమేల్స్కి. సో జస్ట్ గెట్ రెడీ అండ్ సిట్ హియర్, దే డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ద స్కిన్ కేర్.
అలాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్, మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, విచ్ ఇస్ బెటర్ టు యూస్? Both are good ones. See, when you say chemical, there's nothing to get scared of. It's just a chemical formulation that's bringing out a product. Okay. So when I say natural sunscreen, chemical sunscreen has products that are made. I don't understand what is this natural sunscreen made. How can you make natural sunscreen? You need to use some products kada. Dani cheyada product avvadaniki you have to go through some process. Yes. So you should be asking me maybe more of mineral sunscreens and chemical sunscreens. Mineral or physical sunscreens fit into the same category. Dantlo you'll have zinc oxide, titanium dioxide alla untai. Those are instant sun protection is what we say. Like suddenly you have to step out. Sorry. And then మామూలుగా సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు 20 minutes వెయిట్ చేయాలి అని చెప్తాము ఫర్ ఇట్ టు స్టార్ట్ యాక్టివేటెడ్ అండ్ దెన్ గో అవుట్. ఓకే. సో మినరల్ సన్ స్క్రీన్స్ అనేటివి జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఇలాంటివి ఉంటాయి అండ్ దే విల్ ఫార్మ్ దట్ వైటిష్ లేయర్ ఆన్ యువర్ స్కిన్. ఓకే. చాలా మంది సన్ స్క్రీన్ పెట్టాక వైట్ లేయర్ కనిపిస్తుంది, పోవట్లేదు అని, మ్యాట్ ఫినిష్ అని ఉంటాయి, వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతాయి. సో దోస్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్. దే ఆర్ అగైన్ గుడ్. దే ఆర్ ఫర్ పీపుల్ హు ఆర్ చిల్డ్రన్, స్పెసిఫికలీ ఫర్ చిల్డ్రన్ ఇస్తాము. And also for pregnant women, in which most of the ingredients ivi untai. Normal adult sunscreens ki vachinappudu you can use any of the regular sunscreens and they are also harmless. Okay. So there is no mineral oddu chemical oddu anedi undadu. Rendu avasaram kani renditiki avasaralu veru. Okay. జనరల్గా ఎండలోకి వెళ్తే విటమిన్ డి వస్తుందని చెప్తారు కదా, సో ఎండలోకి వెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ పెట్టుకోమని చెప్తారు. సో సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల విటమిన్ డి ఏమైనా డెఫిసిట్ అవుతుందా? Yeah, that's a very nice question. Many patients ask me this. Sunscreen petadamtoni vitamin D, because vitamin D is only coming from sun. I would say that's partly a myth. Vitamin D cycle ఏదైతే విటమిన్ డి తయారు చేసే సైకిల్ ఏదైతే ఉందో, it gets activated by sun touching your skin. Okay. Not developing vitamin C in your skin. సో ప్రాసెస్ అనేది యాక్టివేట్ అయిపోయి లోపల మన వైటమిన్ డి అయిపోతూనే ఉంటుంది. మీరు ఎండలోకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళకి విటమిన్ డి లేదా అంటే చెప్పలేము. యాక్చువల్లీ వెన్ ఐమ్ సీయింగ్ ప్రిస్క్రిప్షన్స్ దీస్ డేస్, 90% ఆఫ్ మై పేషెంట్స్ హ్యావ్ వైటమిన్ డి, ఐరన్, B12 deficiencies and they are all IT employees, they are all people who work, they're not someone who will stay inside the houses, that's what I mean. సో ఇంట్లో ఉండే వాళ్ళకి వైటమిన్ డి ఎక్కువ ఉండాలి కదా, వాళ్ళకి తక్కువ ఎందుకు ఉంది? So my point is, ఎండలోకి వెళ్ళినప్పుడు when the heat or sun rays touches your skin, it will start the process. మన విటమిన్ డి తయారు చేసే ప్రాసెస్ అనేది స్కిన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫార్మింగ్ వైటమిన్ డి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సన్ స్క్రీన్ విల్ నెవర్ ఇంటరప్ట్ విత్ విటమిన్ డి ప్రొడక్షన్. సన్ స్క్రీన్ పెట్టినంత మాత్రాన నా విటమిన్ డి పడిపోయింది అన్న కాన్సెప్ట్, ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ మిత్. I don't know where this came from. So you don't have to worry. Please apply lots and lots of sunscreen every day. విటమిన్ డి ఎలా ఉండాలో అలా ఉంటుంది. విటమిన్ డి సప్లిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. Once in a month at least for maintenance if there is no deficiency. Okay. సాలిసిలిక్ యాసిడ్స్, రెటినాల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కిన్ టైమ్స్ అందరూ వాడుతున్నారు కదా, సో అలా వాడచ్చా? యా, సాలిసిలిక్ యాసిడ్, రెటినాల్స్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది. ఇన్ దిస్ కపుల్ ఆఫ్ థింగ్స్, సాలిసిలిక్ యాసిడ్ అనేది మెయిన్గా పింపుల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ యూ హ్యావ్ దిస్ AHAs and BHAs and salicylic acid falls into a category and BHAs has different acids, అది falls into a different category. ఈవెన్ రెటినాల్ అనేది కూడా పింపుల్స్ కోసమే ఆయింట్మెంట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. దిస్ వర్ ద టైమ్స్ when we were strictly following this protocols. యాక్నీ ఉందా, సరే సాలిసిలిక్ యాసిడ్ పీల్ చేసేయండి. తర్వాత ఇంకా క్రీమ్స్ ఏమైనా రాయాలా, రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఇచ్చేసేయండి. అండ్ దే యూస్ టు సీ గుడ్ డిఫరెన్స్, దే స్టిల్ సీ గుడ్ డిఫరెన్స్. నౌ బికాస్ దే థింక్ సాలిసిలిక్ యాసిడ్ వర్క్స్ ఫర్ యాక్నీ, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ వన్ యాక్నీ నౌ, జస్ట్ రష్ గో బై సాలిసిలిక్ యాసిడ్ డబ్బా తీసుకొచ్చేసి పెట్టేసుకొని పెట్టడం కూడా there is a way. You just don't just apply it, dab it and also when you put it, salicylic acid is an acidic form. Okay. It will spoil your certain the పక్కన ఉన్న స్కిన్ కూడా పాడు చేసేస్తుంది. So applying salicylic acid again in the mornings, I personally don't think you apply any acids in the morning because you're exposed to sun in the morning. అట్లాంటి టైంలో మీరు దాని మీద నుంచి సన్ స్క్రీన్ పెట్టారో అది ప్రొటెక్షన్ అవుతుందో లేదో, మీరు యూజ్ చేసే సన్ స్క్రీన్ మంచిదో కాదో తెలియదు. యాసిడ్ పెట్టి జస్ట్ ఇమాజిన్ యూ జస్ట్ పుట్ అన్ యాసిడ్ అండ్ వాక్అవుట్, ఇట్ విల్ జస్ట్ బర్న్ the skin. Yeah. Without a moisturizer. I don't say it will burn so much, but still it is not the right way to do. So దాని మీద ప్రొటెక్షన్ బ్యారియర్ మాయిశ్చరైజర్ పెట్టాలి.
So randomly applying acids, I don't think it's a good idea. But retinol, but used it right, correct ga vaadite salicylic acid really helps your acne. Retinol helps in your slows down your anti-aging. ఈ anti-aging అని వింటున్నాం కదా, దాంట్లో రెటినాల్ యూజ్ చేస్తే ఫస్ట్ థింగ్ మీ పింపుల్స్కి కూడా హెల్ప్ చేస్తుంది, ఫైన్ లైన్స్ రింకిల్స్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ మేక్ యువర్ స్కిన్ ఈవెన్ టోన్ టు ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ ఏజింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో నవ్ డేస్ ఐ సీ దట్ పీపుల్ ఆర్ అప్లయింగ్ రెటినాల్ ఆన్ ద స్కాల్ప్. చాలా మంది అబ్బాయిలకి జుట్టు ఫస్ట్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ నైట్ టైం ఇప్పుడు ట్రై చేస్తున్నారు, నైట్ టైం రెటినాల్ పెట్టి చూద్దాం, విల్ ఇట్ ఇంక్లూడ్, విల్ ఇట్ కాజ్ మోర్ hair అని చూస్తున్నారు. Some people are saying it's working, some are not. So we'll wait for the studies. As I said, I want to do anything but scientific backup. Okay. Once we get a really good data, once we get really good trials, then we can talk about it. Yes, but yes. Using any acids just like that on your face, మీ స్కిన్ టైప్ తెలియకుండా అప్లై చేయడం, I do not recommend it at all. Okay. And I will recommend whoever is trying these trends, please talk to a doctor. One thing I would like to tell through this platform is, it's very easy to find a dermatologist these days than to go to a YouTube or some other place and find something and try. True. How much will your dermatologist charge you? So much, దానికంటే ట్రిపుల్ అమౌంట్ మీరు ప్రోడక్ట్స్ పైన స్పెండ్ చేస్తున్నారు. మెడికేటెడ్ ప్రోడక్ట్స్ అంటే మాకు వద్దు. ఎందుకు వద్దు? మెడికేటెడ్ ప్రోడక్ట్స్కి వీ డూ సర్టెన్ కైండ్ ఆఫ్ టెస్ట్స్, అవన్నీ కరెక్ట్ అని తెలిసినాకనే వీ గివ్ యూ ప్రోడక్ట్స్ ప్రిస్క్రిప్షన్స్. మార్కెట్లో చీప్ డూప్లికేట్స్ ఉంటాయి, మంచి డూప్లికేట్స్ కూడా ఉంటాయి, డిట్టో డూప్లికేట్స్ కూడా ఉంటాయి. ద థింగ్ ఇస్ ఇన్ ఇండియా ఎనీథింగ్ క్యాన్ come out like how it is in the other way. Yes. So please make sure that you look into the ingredients. Dermatologists are available online everywhere, anytime. And our online slots are 10 to 10 atla untai. And all our numbers are there on all platforms. My recommendation for all the users is to please look into dermatologists. I am not saying only dermatologists are great, maakante top ever leru ani nenu cheppatledu. We did a specialization to help your skin. So there is no harm reaching out to us. కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తే డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తారా? రారు కదా. లేలే వాళ్ళు డర్మటాలజిస్ట్ కొంచెం ఎక్కువ అంటారు, కార్డియాలజిస్ట్ ఎక్కువ అంటారు, మీరు కొంచెం ఏదైనా గుండెకి టాబ్లెట్ ఇచ్చేసేయండి అంటారా? చేయరు కదా. సేమ్ థింగ్, వెన్ ఇట్ ఇస్ అ డర్మా ఇష్యూ, గో టు అ డర్మటాలజిస్ట్. Not everyone who calls estheticians, who cosmetologists, etc., if they're really dermats and they still want to portray as cosmetologists, that's different. When you are a dermatologist, you will have a degree. Find out, there is no harm in finding out about a degree. So go to a dermatologist. If I'm a dermatologist, I'll not feel offended. నేను అదే డర్మటాలజిస్ట్ కాదనుకోండి, నేను ఏదైతే నీకు ఎందుకు ఉంటే ఉండో వెళ్ళిపో అని అంటారు. సో నో డర్మటాలజిస్ట్ విల్ ఫీల్ offended. Please go to a dermatologist and get your proper ingredients right. And don't ever think that కావాలని వీళ్ళు మాకు అన్ని పూసి అడ్డం పెడతారు. We don't do that. We want to fix your skin, we will fix your skin, but we want your confidence also on us. అండ్ అంటే ఈ స్కిన్ ప్రొడక్ట్స్ ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ మెడిసిన్? Which skin ఎనీ స్కిన్ ప్రొడక్ట్స్ ఇఫ్ యూ టేక్, అంటే చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంటారు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఇట్ ఇస్ yes, you said it's conception. Okay. No products are only costly. Like if you come to my clinic and check my pharmacy, there is mid-range products, there is high-range products, there is different range of products. As I said, acquiring capacity of the company. Marketing company waladi, biomedical company waladi, I cannot promise why are they charging what they're charging. Okay. What I see is treatment is the patient ki response baga ostunda, ee ingredients correct ga unnaya. Whatever creams comes into my pharmacy, first thing is I'll do patch test on my skin and face. Okay. If it is working, if it is not giving me any allergies, then only I'll prescribe to my patients. There are many times like that. Any machine ochina kuda first na paina chepistanu. And I'll feel enta pain undi, enta variki work out avutadi. So it's easy for me to convert a patient to tell the patient. Okay. So there is nothing, I think this should change. Dermatologists are costly. వాళ్ళ క్లినిక్ వెళ్తే మా డబ్బులు బొక్క, ప్రోడక్ట్స్ తీసుకున్నామంటే అయిపోయింది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలి, డబ్బులు ప్రొసీజర్స్, మళ్ళీ ఇంకొక కన్సల్టేషన్ డబ్బులు కట్టాలి. దాని బదులు యూట్యూబ్లో చూసేసి ఏదోటి కొనేద్దాము, బ్లింకిట్, జొమాటో, అమెజాన్, జస్ట్ బై ఎవ్రీథింగ్ అండ్ అప్లై. అలా అంతా చేసి ఫేస్ పార్ట్ చేసుకొని వస్తే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ డబ్బులు పడతాయి కదా. సో హూస్ ఎట్ ద లాస్? ద కస్టమర్స్ ఆర్ ఎట్ ద లాస్, నాట్ ద డాక్టర్స్. So please try to understand that dermats are always your well-wishers. There is, I think, the negativity that came towards dermatologist. Please divide it from cosmetologist, who's non-dermat. Nenu dermatologist, nene cosmetologist is different. Nenu cosmetologist maatrame anedi different. So I want that message to go across from your podcast. Sure.
జనరల్గా సొసైటీలో కలర్ డిస్క్రిమినేషన్ చాలా ఉంటుంది కదా, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూడడం. సో అట్లా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకి కూడా. సో ఈ స్కిన్ కాంప్లెక్షన్ వల్ల ఇప్పుడు ఓవర్ నైట్ క్రీమ్స్ అంటే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తుంటారు కదా, 10 days వాడండి, 5 days వాడండి, మీ స్కిన్ గ్లో అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పి. సో అలాంటి క్రీమ్స్ ఏమైనా వాడినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? యా, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యా, సో స్కిన్ క్రీమ్స్ ఇప్పుడు మీరు అన్నారు వైట్నింగ్ క్రీమ్స్లో దే యూజువలీ హ్యావ్ స్టిరాయిడ్స్ ఇన్ దాట్. స్టిరాయిడ్స్ కూడా ఒక్కొక్క స్టిరాయిడ్కి ఒక్కొక్క పొటెన్సీ ఉంటుంది. లో పొటెన్సీ స్టిరాయిడ్, హై పొటెన్సీ స్టిరాయిడ్, మిడ్ పొటెన్సీ స్టిరాయిడ్స్. సో తొందరగా తెల్లగా అయిపోవాలంటే హై పొటెన్సీ స్టిరాయిడ్స్ వేసేసేయండి క్రీమ్లో, అది అమ్మేసేయండి, అందరు తెల్లగా అయిపోతారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, as I said, MBBS లో my assistant professor used to be there when I was an intern. Sorry, PG residencyలో when I was intern. పేషెంట్స్కి అర్థం కావడానికి టేబుల్ పైన చెత్త అంత ఒకటి చెత్త యాజ్ ఇన్ లైక్ ఏమున్న సామాన్లు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి దానిపైన వైట్ పేపర్ వేస్తుండే. అవి కేసా దిక్రా బోలో ఎందుకంటే దర్ వాజ్ అ ముస్లిం క్రౌడ్. పూరా సాఫ్ దిక్రా వేస్తారు, మొత్తం వైట్ కనిపిస్తుంది సార్ అని. సరే, ఇప్పుడు ఇది మీరు స్టిరాయిడ్ క్రీమ్ పెడితే ఇట్లా కింద ఎట్లున్నా పర్లేదు, పైనుంచి మాత్రం తెల్లగా కనిపిస్తుంది. కింద మీకు మొటిమలు ఉన్న, మార్క్స్ ఉన్న, స్కార్స్ ఉన్న క్రీమ్ పెడుతున్నారు కాబట్టి తెల్లగా కనిపిస్తుంది. ఇలా మీరు 6 months పెట్టండి, 8 months పెట్టండి, 10 months పెట్టండి అని 3 layers ఆఫ్ వైట్ పేపర్స్. ఎన్ని వైట్ పేపర్స్ వేస్తున్నారు అంత కలిపి లాస్ట్కి ఒకరోజు బోర్ అయిపోయి లేదా టైం లేకనో డబ్బులు అయిపోయో క్రీమ్ అయిపోయో పెట్టడం ఆపేస్తారు. సో లేయర్ బై లేయర్ లాస్ట్ లేయర్ బయటకు వచ్చరికి తీస్తే ఏముంటుంది, అవే సామాన్లు, అవే మరకలు, అవే కార్డ్స్, అవే. ఇంకా దాన్ని బట్టి ఈ క్రీమ్స్ వల్ల అయిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. సో మనం స్టార్ట్ చేసిన దానికంటే ఇంకా డ్యామేజ్డ్గా ఉంటుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యూజ్ స్టిరాయిడ్ క్రీమ్స్. ఈ స్కిన్ లైట్నింగ్ దాంట్లో లైట్నింగ్ అనేది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అ స్టీరాయిడ్. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లో ఏదైనా ఇలాంటి I was sharing that. So there was one patient who applied similar condition. You sell this, parlor aunties sell this creams, round creams, Charminar lo inka not only Charminar, I think we get in everywhere here these days. Whitening soap, whitening cream అని ఒకటి దొరికేది. ఇది పెడితే 15 days లో తెల్లగైపోతారు. And that was only like what 100 rupees. అది పెట్టుకుని తెల్లగైపోతారు అంటే చాలా మంది పెట్టుకున్నారు, చాలా మంది తెల్లగా కూడా అయ్యారు. బట్ వేర్ డన్, వేర్ ఫేర్, అయిపోయింది కదా, మెయింటైన్ అయిపోతుంది కదా అని వదిలేశారు. వదిలేసిన వెంటనే పెట్టుకున్న ఏరియా అంతా నల్లగా అయిపోయారు. దట్స్ వన్ సైడ్. సెకండ్ సైడ్, పెట్టుకున్న ఏరియా ఆపేసినా కూడా పెట్టుకున్న ఏరియా తెల్లగా అవ్వలేదు, ఎర్రగా అయింది. ఇట్ బికేమ్ అ ప్యాచ్ లైక్ థింగ్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ షో ద పిక్చర్ ఆఫ్ ద పేషెంట్, ఇట్ విల్ బి అ కాన్ఫిడెన్షియల్ థింగ్. అది ఎర్రగా అయిపోయింది. అండ్ దిస్ గర్ల్ వాజ్ ఓన్లీ 16 or 17. And luckily, I'm telling you by God's grace, she was crossing my clinic. చచ్చిపోయే ముందు ఒకసారి డర్మటాలజిస్ట్ బోర్డ్ కనిపించింది కదా, నా క్లినిక్ దగ్గర యూటర్న్ ఉంటుంది. సో షీ జస్ట్ స్టాప్డ్ అండ్ స్కిన్ క్లినిక్ అని ఇన్ని ట్రయల్స్ చేసినాము, ఒకసారి ట్రయల్ అయితే చేద్దాం కదా అని షీ జస్ట్ కేమ్ ర్యాండమ్లీ. నేను డబ్బులు అయితే కట్టా, మ్యామ్ ఇది క్లియర్ చేస్తా అంటేనే లోపలికి వస్తే, లేకపోతే రాను. యూజువలీ సచ్ పేషెంట్స్ ఆర్ లిటిల్ ఇరిటేటెడ్, ఐ కెన్ అండర్స్టాండ్. సో ఐ వెంట్ అండ్ ఐ సా హర్, షీ రిమూవ్డ్ హర్ మాస్క్, ఇట్స్ అ వైట్ లేయర్ ఆన్ హర్ చీక్. ఇట్లా తోలు ఒక గీరేస్తే ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది. ఫస్ట్ ఐ థాట్ ఇట్స్ విట్లిగో. అమ్మాయి ఇది విట్లిగో కదా, తగ్గిపోతుంది అంటే షీ స్టార్టెడ్ క్రైయింగ్. తగ్గిపోతుంది అన్న వర్డ్కి విని, నాట్ విట్లిగో అన్న వర్డ్కి విని కాదు. దెన్ షీ టోల్డ్ మీ దిస్ థింగ్ హ్యాపెన్. ఏమైందంటే 7 years నుంచి ఎవరో యూట్యూబ్లో తెల్లగా అవుతుంది క్రీమ్ అంటే నేను 7 years నుంచి పెడుతున్నా. షీ 17, సో షీ మస్ట్ హ్యావ్ స్టార్టెడ్ వాట్ 10 years old, 11 years old. పెట్టాను, ఇదంతా పెట్టలేదంటే అంతా పెట్టాను, ఇదంతా ఆపేసినాక ఇది నార్మల్ అయింది, ఇది మాత్రం పోవట్లేదు. నేను దానిపైన మేకప్ వేసిన వైట్ కనిపిస్తుంది, ఏం చేసిన వైట్ కనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ డై. I couldn't say anything to her because she's, how old are you again? And she's 17. I mean, 17 is like so young. So young age. They don't even know what's in front of their life, and that girl is so beautiful, so beautiful. Asal more than her, I started crying seeing her go through this. Then I said, okka test chestanu, idi vitiligo aithe kaadu amma, it doesn't look like that, can I do a test? Then she called her brother and we did a test చేసిన తర్వాత we got to know that it is not too deep లెవెల్లో కూడా it didn't affect. సో టైం పడుతుంది, కానీ I'll try my best to give you back ఒరిజినల్ కలర్ కాకపోయినా క్లోజ్గా వచ్చే కలర్ అయితే నేను ఇవ్వగలుగుతాను అని చెప్పాను. అండ్ దెన్ షీ సెడ్ ఓకే, బయోప్సీకి రండి మీరు ఒక 2 daysలో అని చెప్పాను. ఆ 2 daysలో షీ డిడ్ సూసైడ్. ఓ మై గాడ్. దట్ వాస్ ద మోస్ట్ షాకింగ్ టు మీ.
వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ అవుట్ అండ్ దెన్ మేక్ హర్ సిట్ డౌన్. నేను 2 డేస్లో నా దగ్గరకు వస్తే నేను ఏదో ఒకటి చెప్తుంటే 2 డేస్ లోపల ఒకవేళ కాకపోతే ఎట్లా అంటే నేను లైఫ్లో అంత ఇట్లా ఆల్ దోస్ థాట్స్ ఎయిట్ హర్ అండ్ ఐ డోంట్ నో ఎవ్రీబడి గోస్ టు దే పర్సనల్. అట్లాంటి టైంలో అసలు ఎవరు ఒకరు ఉండకూడదు అసలు చనిపోతా అనుకున్న అమ్మాయి. అండ్ దెన్ వీ స్టార్టెడ్ ట్రీట్మెంట్ ఫర్ హర్. క్రీమ్ ఒకటి ఇచ్చాను. ఈ క్రీమ్ 1 వీక్లో మీకు కొంచెం కూడా డిఫరెన్స్ లేకపోతే then you come and talk to me. Otherwise then I'll only take you to any hospitals that can treat you. But just ఒక 1 వీక్ ఏం పెట్టకుండా ఏం ఆలోచించకుండా పని చేసినా చేయకపోయినా ఈ క్రీమ్ అయితే పెట్టుకోండి మీరు. సో హర్ స్కిన్ బార్డర్ మాత్రం నల్లగా అయింది. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ కామింగ్ హర్ డౌన్. సో ఇది అయిందంటే ఇది కూడా అవుతుంది. సో దట్ స్టాప్డ్ హర్ ఫ్రమ్ కిల్లింగ్ హర్ సెల్ఫ్. దెన్ షీ సెడ్, I promise you ma'am, I'll never kill myself. I said, first of all, don't kill yourself for your skin. There are a lot of other things that you want to be worried about. You're just 17. But that changed me a lot. That it hit me. And I've seen these kind of cases, but that girl is just 17. And that is not even a thing that you would want to die. Maybe everybody is, మనకి తక్కువ అనిపించింది వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుండొచ్చు, ఇదేనా అని చాలా ఏడ్ చేసింది. సో మై పాయింట్ హియర్ ఇస్, ఈ ఫెయిర్నెస్ క్రీమ్లు ఇదంతా ఉంటే చెక్ ఇట్, డూ అ ప్యాచ్ టెస్ట్. వాట్ దస్ నో హార్మ్ ఇన్ డూయింగ్. కావాలంటే చేయి పైన చేసుకోండి, కాలు పైన చేసుకోండి, కనిపించని ప్లేస్లో చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. డైరెక్ట్గా ఫేస్ అంతా పార్ట్ చేసుకోండి. ద ఫస్ట్ థింగ్ దట్ ఐ సీ యూ ఇస్ యువర్ ఫేస్. ఇప్పుడు అది చూడడానికి విటిలిగో లాగా ఉంది. ఆ విటిలిగో అనుకొని, విటిలిగో ఇస్ బొల్లి అంటారు కదా, ఆ బొల్లి అనుకొని ఆ బొల్లి క్రీమ్స్ అన్ని యూజ్ చేసింది. దాంతో ఇంకా రియాక్షన్ అయింది, అది ఇంకా వైట్ అయిపోయింది. సో దట్స్ వెరీ షాకింగ్. పువర్ థింగ్. ఐ డోంట్ నో ఎన్ని సంవత్సరాలు అయిందో. సో ఈ వైట్నింగ్ క్రీమ్స్, అండర్స్టాండ్ దిస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్కిన్ లైట్నింగ్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్. స్కిన్ లైట్నింగ్ అంటే ఇది, ఇగో ఇది తెల్ల. సో యూ డోంట్ డూ దాట్. సో స్కిన్ బ్రైట్నింగ్ అనేది యూ హ్యావ్ టు ఫోకస్. బ్రైట్నింగ్ యాజ్ ఇన్ యూ సెడ్ న్యాచురల్ గ్లో అన్నారు స్టార్ట్ అయినప్పుడు. సో వెన్ యూ ట్రైంగ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిన్ విల్ లుక్ బ్రైట్. చూసే వాళ్ళకి స్కిన్ చాలా బాగుంది, అది బ్రైట్నింగ్. అంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఒకలాగా ఉంటారు, ఈ రోజు చూస్తే ఒకలాగా ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి క్రీమ్స్ వాడుకొని ఆ గ్లామర్ని మెయింటైన్ చేస్తారు? See, everybody has their own individual way of treating themselves. But if you're focusing on any one product like a glutathione thing or anything, creams pettukodam, everybody has to go through that. Just like that, కూర్చుంటా ఇంట్లో ఫేస్ వాష్ చేసుకుంటా నా ఫేస్ గ్లో అవ్వాలి అంటే అవ్వదు. వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ కేమ్ హియర్ రైట్ నౌ. అప్పట్లో అవుతుండేనేమో కానీ ఇప్పట్లో ఉన్న పొల్యూషన్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, తినడానికి, పడుకోవడానికి, స్క్రీన్ టైంకి ఇట్ డజంట్ హ్యాపెన్. స్కిన్ కేర్ రొటీన్ ఐఎమ్ షూర్ అన్ని సినిమా స్టార్స్ వాళ్ళు యూజ్ చేస్తుండాలి. బికాస్ దే హ్యావ్ దేర్ పార్ట్నర్స్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దాట్, లైక్ దేర్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ whoever. At the same time, you also have the dermatologist associated with them. They can take, because they have to be in the right shape, right figure, right skin color. మన స్కిన్ చూస్తేనేమో డే బై డే అంటే ఏజ్ పెరిగిన కొద్దీ రింకిల్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి. మనం ఏం చేయించుకోం కదా, కానీ వాళ్ళది మాత్రం డే బై డే ఏజ్ ఇంక్రీస్ కాదు, తగ్గినట్టు కనిపిస్తుంది. వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది. బికాస్ దే కాంట్ లుక్ ఓల్డ్ ఇన్ ఈ మూవీలో యంగ్ కనిపించి ఇంకో మూవీలో ఓల్డ్ కనిపించలేదు. సో దే హ్యావ్ టు మెయింటైన్, అండ్ దట్స్ వై వీఆర్ ఆల్ ఫ్యాన్స్ టు దెమ్, బికాస్ దే లుక్ లైక్ దాట్. So I don't think doing that is something harmful, but they have to maintain. They do go through drips, they go through lot of skin care and hair care routines, and also they do their workouts. So they'll try to keep them as healthy and as fresh as possible. So that's why they are there what they are, and that's why we admire them for what they are kada. Yes. మీరు చేయించుకుంటా అంటే మీరు కూడా చేయించుకోండి. స్కిన్ స్కార్స్ కి, వైట్నింగ్ కి, as I said, lightening, whitening, whichever. And ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కొరియన్ ఫేషియల్ అని, హైడ్రాఫేషియల్ అని చెప్పి. సో వాట్ ఆర్ దోస్, అండ్ డస్ ఇట్ నీడ్ టు డన్ బై డర్మటాలజీ ఆర్ ఎనీ ఆఫ్ ది బ్యూటీషియన్స్? సిద్ధరా హైడ్రాఫేషియల్ అన్నప్పుడు దట్స్ అ నేమ్, హైడ్రాఫేషియల్ వాడుతున్నారు. హైడ్రాఫేషియల్ అనేది ఒక మెషిన్ ఉంటుంది, ప్రొసీజర్. ఆ మెషిన్ హైడ్రాఫేషియల్ కాబట్టి దాని ప్రొసీజర్ హైడ్రాఫేషియల్ అంటాము. బట్ ఇన్ అదర్ ప్లేసెస్ ఏం చూస్తున్నామంటే హైడ్రాఫేషియల్ అని పెట్టేస్తున్నారు. పోతే అదే ఆంటీ nice massage and then put some steam and then they do that. Or maybe they buy some duplicated or some different kinds of hydrofacial machine which is named hydrofacial, and they do basically hydrofacial. You will have 4 or 5 steps: cleansing and exfoliation and infusion. అవే స్టెప్స్ ఉన్న ఒక మెషిన్ తీసుకొచ్చి దాన్ని హైడ్రోఫేషియల్ అంటే అయిపోతుంది కదా అన్నట్టు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూ డూయింగ్ ది ఇంగ్రీడియంట్స్, ఇన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్లోకి ఏం ఇంగ్రీడియంట్స్ వెళ్తున్నాయి అది ఇంపార్టెంట్.
సో వెన్ you're డూయింగ్ అన్ authentic one, స్కిన్లో ఇంగ్రీడియంట్స్ వెళ్ళేటివి వాళ్ళు యాజ్ ఐ సెడ్ జస్ట్ ఇందాక ఆడిట్ ఏమవుతుంది మ్యామ్ అన్నారు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ దిర్ ఆడిట్. రైట్ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయా, రైట్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తున్నారా, రైట్ డోసేజ్ వెళ్తుంది, ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్ ది company. Yes. Also it affects the customer, it also affects the company both ways. So at the high level Hydrafacial తీసుకున్నప్పుడు they will make sure that all checks are done, all protocols are done and the treatment is done right. Okay. I don't say don't go to parlors, come only to dermatology అని చెప్పలేను. You know what is right and get what is right. Just because of the cost difference. I understand affordability is also different. But there are clinics who also do for affordable prices, for non-affordable prices. There are different ways. So pricing part I don't want to talk. But మీరు ఏం చేసినా కూడా కరెక్ట్గా హైడ్రోఫేషియల్ చేయించుకున్న, I don't know what is this Korean facial that you're talking about. I didn't hear about Korean facial, but yeah, we do micro needling చేస్తాము, hydrofacial చేస్తాము, lot of other things which we do, which are not basic ఇంజెక్షన్స్, మైక్రో నీడ్లింగ్ ఇంజెక్టింగ్ చేయడము అట్లా కాకుండా సూపర్ఫిషియల్గా చేసే ఫేషియల్స్ కూడా ఉంటాయి. వి కాల్ దమ్ మెడ్ ఫేషియల్స్ ఇన్ ద క్లినిక్, బికాస్ వీ టేక్ కేర్ ఆ ప్రోడక్ట్స్ అనేటివి చూసి మెడికేటెడ్ ప్రోడక్ట్స్ పెట్టి ఫేషియల్స్ చేస్తాం. ర్యాండమ్గా అయితే వీ విల్ నాట్ బి డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫేషియల్. సో దట్ వే ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ ఇన్ ఆల్ వేస్, ప్రోడక్ట్ వేస్, ప్రొసీజర్ వేస్, ప్రాపర్ నాలెడ్జ్ డర్మటాలజిస్ట్ చేతిలో పడితే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. సో ఫైండింగ్ అ రైట్ డర్మటాలజిస్ట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్, బికాస్ వీ కాన్ సే ఐఎమ్ ద బెస్ట్, షీ కాన్ సే ఐఎమ్ ద బెస్ట్, హూ కాన్ సే ఐఎమ్ ద బెస్ట్. As a dermatology doctor, do you bleach yourself? No, I don't bleach. I never bleached. Even before I was not a dermat. Is it safe? Is it safe to do? I don't know. I was always scared of bleaching my face because I love my face a lot and I don't want to try something unless I got injured. Like there are so many injuries on my face. But otherwise, bleaching is something that I would not want to do it on my skin. I rather go for something more superficial. I rather go something like a Hydrafacial in my clinic, or a chemical peel which is fruit peel, vitamin C peel. అట్లాంటివి సూపర్ఫిషియల్ ఉన్నాయి, ఒక 3-4 టైమ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. బ్లీచింగ్ సౌండ్స్ స్కేరీ టు మీ పర్సనలీ. ఓకే, అండ్ కమింగ్ టు హెయిర్, సో ఇదివరకు గ్రే హెయిర్స్ అనేటివి కొంచెం ఏజ్ పెరిగాక వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటిదంటే గ్రే హెయిర్స్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్. లైక్ 6 years కిడ్నీ తీసుకున్న, 7 years కిడ్నీ తీసుకున్నా కూడా గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? స్ట్రెస్. ద జనరేషన్ దట్ వీ హ్యావ్ నౌ ఆర్ నాట్, I feel the generation that we have now are not in a way to handle stress as how we were. చిన్నది ఏదైనా అవగానే they just get disturbed, like school lo someone bullied or someone said something funny, they just get disturbed very quickly and they take it very stressful. Exams ante, I mean, don't take me wrong, exams rastam pass aitam, lekapothe we used to have some certain people used to have aithe lekapothe next dantlo rastam dantlo. Nowadays they're not like that. They take stress about everything. So that stress, I think my youngest patient was 6-year-old. వాడికి జుట్టు ఇంకా వస్తున్నాయి, దాంట్లోంచి గ్రే హెయిర్ వస్తుంది. అండ్ హిస్ మదర్ వాజ్ సో వరీడ్, మ్యామ్ వీడు తెల్ల జుట్టు ఇప్పటి నుంచి వస్తే వీడు మొత్తం తెల్ల జుట్టోడే అయిపోతాడు, వీనికి ఇక మా ఆయనకు అసలు తెల్ల జుట్టే లేదు, వీడికి ఎందుకు వచ్చింది, ఏదో నల్లగా చేయండి అంటే. I was trying to talk to the boy and find out what's going on. There is some bullying happening in the school. I don't know what is this bullying in the school. మా స్కూల్లో కూడా అవుతుండే చిన్నప్పుడు, కానీ మేము బుల్లీ అనకపోతుండే. స్కూల్లో గొడవ అయితే స్కూల్ మేమేమో కొట్లాడుకొని ఇంటికి వచ్చేస్తుండే. వీ నెవర్ యూస్ టు కమ్, ఇంటికి వచ్చి మమ్మీ వీడు బుల్లీ చేసాడు అనే కాన్సెప్ట్ ఉండకపోతుండే. వాళ్ళు గొడవ చేస్తే మా గ్యాంగ్ వెళ్ళి వాళ్ళని కొట్టడం, వాళ్ళ అదే అక్కడ వరకే అయ్యేది. బట్ హియర్ ఇట్స్ డిఫరెంట్. దే టేక్ ఇట్ పర్సనలీ, అది స్ట్రెస్ చేసుకుంటారు. ప్లస్ కొంచెమన్నా ఎగ్జామ్లో లేకపోతే టెక్స్ట్ బుక్స్లో అర్థం అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ టేకెన్ యాజ్ స్ట్రెస్. అండ్ వాళ్ళకి కావాల్సింది రాలేదంటే అది స్ట్రెస్, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తుంది అన్నట్టు ఉంటుంది. దే నాట్ అవుట్ ఆఫ్ ద సెల్స్, దే కంప్లీట్లీ ఇన్ దెమ్ సెల్స్. సో దాట్ ఈస్ ఆల్సో యాడింగ్ స్ట్రెస్. అండ్ ద ఫుడ్ దే ఈట్ దీస్ డేస్, ఈ కేఎఫ్సీలు నగెట్లు మాకు అప్పుడు ఏం లేదు, పప్పుచారు అన్నం అది తింటుండే. సో ద ఫుడ్ దే ఈట్, లైఫ్ స్టైల్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, ఇవన్నిటి వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళకి గ్రే హెయిర్ ఒక పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి వస్తుంది. సో ప్రీమెచ్యూర్ కెనైటిస్ అనేది ఒక కండిషన్ ఉంది, డయాగ్నోసిస్ ఉంది. అది కొందరు పిల్లలకి బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ దట్ వీ ట్రీట్ దెమ్, అండ్ దట్ ఈస్ వెరీ రేర్ కేసెస్, నాట్ ఫర్ ఎవ్రీబడి హూ హ్యాస్ గ్రే హెయిర్. నౌ ఎవ్రీబడి ఈస్ కమింగ్ విత్ గ్రే హెయిర్, సో వీ డూ కౌన్సిలింగ్ ఫర్ దెమ్ మోస్ట్లీ. సారీ,
ఒక గ్రే హెయిర్ వచ్చాక అది పీకితే మిగతా అంత జుట్టు స్ప్రెడ్ that అవుతుంది is అని a myth. Nothing will happen. ఓకే If you have a grey hair, I'll pluck one for you, or if I have one, you pluck one for me. ఒక 1 రోజుతో చూడండి ఇంకో గ్రే హెయిర్ ఉండదు అక్కడ, పోయిందంటే పోయింది అది. దట్ ఈస్ అ మిత్ దట్ ఒక జుట్టు తీసేసి దాని కింద 100 జుట్లు వస్తాయి అంటే అది గ్రే హెయిర్ ఎందుకు, నల్ల జుట్టుదే చేద్దాము, ఇది ఒకటి పీకేసి దాని కింద నల్ల జుట్లు వస్తాయి కదా, దెన్ యూ డోంట్ నీడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ హెయిర్ గ్రోత్. సో దట్స్ అ మిత్. సో ఇప్పుడు చాలా మంది ఎవరికైతే బాల్డ్ హెడ్ వచ్చినా లేదు అంటే హెయిర్ పోతున్న హెయిర్ పోవడం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా సెరమ్స్ వాడితే హెయిర్ గ్రో అవుతుంది అని చెప్తున్నారు, అది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఈజ్ దట్ రియలీ హ్యాపెన్? యా, సి ఫస్ట్ థింగ్ ఈజ్ కొంచెం జుట్టు వెళ్ళిపోగానే వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి మ్యామ్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసేయండి, దే డోంట్ డూ దాట్. దెర్ ఆర్ గ్రేడ్స్ ఇన్ MPH, మేల్ ప్యాటర్న్ హెయిర్ ఫాల్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ ఫాల్. There is a stage where you can correct only with your serums. Iron deficiency anemia, B12D anemia, thyroid, diabetes ఉన్న వాళ్ళకి ఇంప్రాపర్ కేర్ వల్ల ఆటో ఇమ్యూనిటీ వల్ల జుట్టు తొందరగా రాలిపోతుంది. సో without correcting this, going and getting a hair transplant done, your hair transplant will be a failure. Okay. Because ఇప్పుడు పెట్టిన జుట్టు మళ్ళీ దీనివల్ల ఊడిపోతుంది కదా. సో ఫస్ట్ కరెక్ట్ దిస్ and then you can go. One. Second is go according to your grades. కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్ గో, బట్ ఐ డోంట్ రికమెండ్ ఇట్. ఐ వుడ్ రికమెండ్ ఫర్ అట్లీస్ట్ 4 or 5, బికాస్ బిఫోర్ 4 or 5, maximum 4, it will help in giving your PRPs, GFCs, QRs, exosomes. There are a lot of injections that we have right now, and those are safe from a dermatologist and a plastic. So వాళ్ళ దగ్గర నుంచి you can take the injections and will make your hair grow, provided your deficiencies are corrected. Okay. But ప్రతి హెయిర్ ఫాల్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆన్సర్ కాదు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక మళ్ళీ పోయే ఛాన్స్ ఏమైనా ఉంటుంది, ఎందుకంటే యాజ్ వీఆర్ గ్రోయింగ్, ఇప్పుడు నేను బొటాక్స్ తీసుకున్నాను అనుకోండి, 6 months పీరియడ్ ఉంటుంది, తర్వాత నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత రింకిల్స్ ఆటోమేటిక్గా వస్తుంది ముసలి వాళ్ళు అయిపోయినాక. సో నేను బొటాక్స్ అప్పుడు ఎప్పుడో 26 yearsకి తీసుకున్నా, ఇప్పుడు 66 ఉన్నా, ఇంకా ఎందుకు నాకు రింకిల్స్ వస్తుంది నేను గొడవ చేసేది, అది స్టూపిడిటీ. సో సేమ్ థింగ్, యూ గాట్ యువర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ at 30 and then you grow old. ఆటోమేటికలీ ఏజింగ్ ప్రాసెస్ వల్ల మన ఆర్గన్స్ ఎట్లా ఏజ్ అవుతుంది, హెయిర్ ఇస్ ఆల్సో ఒక పార్ట్ ఆఫ్ ఇట్, స్కిన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, దాంతో కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేస్ట్ అంటే కాదు. వన్స్ యూ గెట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డన్, ఇంకా ఫుల్ జుట్టు వచ్చేసింది కమో అని చెప్పేసి వెళ్ళకుండా మెయింటైన్ ఇట్, టేక్ అ ప్రాపర్ హెయిర్ వాష్, డాండ్రఫ్ రాకుండా చూసుకోండి, టేక్ హెయిర్ సప్లిమెంట్స్, బేసిక్ ఆయిల్ యువర్ హెయిర్. Not just hair supplements. If you take normal health supplements, any form of nutritional supplements, overall health bagunte automatically hair health kuda baguntundi. Go for regular trimming, cleanse your scalp, basic things which we do. Okay. Not because you got a hair transplant. Okay. Hair transplant అనేది ప్లాస్టిక్ హెయిర్ కాదు కదా, మీ హెయిర్ వెనక తీసి ముందుకు పెడతారు. సో పోయినాక మళ్ళీ ఏడ్చే బదులు ఉన్నది సరిగా చూసుకుంటే అయిపోతుంది కదా. పోయినాక ఏడ్చేది వల్ల మాకు బెనిఫిట్ ఉంటుంది, మీకు కాదు. So I want you to take care of it before only. అండ్ ఇది డాండ్రఫ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అందరిలో. సో డాండ్రఫ్ ఎలా ఫామ్ అవుతుంది జుట్టులో? ఓన్లీ హెయిర్ ఉన్న ప్లేస్లోనే డాండ్రఫ్ వస్తుంది అనుకుంటా? No, it's not only hair. So dandruff is because of excess oil glands. నార్మల్గా చూసినట్లయితే one very clinical side of it, ఫాదర్ సైడ్ మదర్ సైడ్ కానీ సో వాళ్ళకి సోరియాసిస్ కానీ ఎక్స్ట్రా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి యాజ్ అ జెనెటిక్ థింగ్, యాజ్ అ సోరియాట్రిక్ జెనెటిక్ థింగ్ ఇట్ విల్ కమ్. లేదు నార్మల్గా నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు ఇప్పుడు డాండ్రఫ్ వచ్చిందంటే కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, ఇఫ్ యూఆర్ ఇన్ ద హాస్టల్, ఇఫ్ యూ షేరింగ్ ద సేమ్ రూమ్, యూజువలీ బాయ్స్ డూ, ఐమ్ నాట్ షూర్ అబౌట్ గర్ల్స్, బాయ్స్ డూ దాట్, యూజింగ్ ద సేమ్ టవల్, సేమ్ సోప్, సేమ్ కోమ్ అండ్ సేమ్ షర్ట్లో కూడా డాండ్రఫ్ ఉంటుంది, యూ జస్ట్ వేర్ ఇట్ అండ్ రన్ ఇట్, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఇఫ్ యూర్ వర్కౌట్ హెవీ వర్కౌట్ చేసిన తర్వాత లేజినెస్కి ఇంటికి వచ్చి హెయిర్ వాష్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో కాసేపు అలా టీవీ చూసి కాసేపు రిలాక్స్ అయ్యి అంతలోపు యువర్ స్వెట్ విల్ గెట్ డ్రైడ్ అప్. స్వెట్ ఈజ్ ఫుడ్ టు ద ఫంగస్కి మీరు కూర్చోబెట్టి మరి అన్నం పెడుతున్నారు. సో దాంతో అది లావ్ అవుతుంది. సో మామూలు షాంపూస్తోని హెయిర్ వాష్ చేసుకుంటే నేను మా యాంటీ డాండ్రఫ్ షాంపూసే వాడుతున్నా మ్యామ్, కానీ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ఎందుకంటే యూఆర్ యూజింగ్ ద రాంగ్ షాంపూ, బికాస్ యువర్ ఫంగస్ ఇస్ ఫ్యాట్ అండ్ యూజింగ్ సమ్ సింపుల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆర్ స్క్రబ్బింగ్ ఇట్ విత్ కోమ్ అట్లా చేస్తే పోదు. డిపెండింగ్ ఆన్ యర్ గ్రేడింగ్. స్టిక్కీ డాండ్రఫ్, నేను తలస్నానం చేసి నెక్స్ట్ డేనే స్కాల్ప్ ఆయిలీ ఉంటుంది, డాండ్రఫ్ అయితే లేదు కానీ ఆయిలీ స్కాల్ప్ ఉంది అంటారు, దట్ ఈస్ గ్రేడ్ 1 డాండ్రఫ్, దట్ ఈస్ డాండ్రఫ్.
అండ్ ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ వచ్చేసి ఇప్పుడు What is this Instagram doctors? I don't know what is Instagram doctors. Is it a Those are degree? probably- I'll also apply for the degree. so I'm also an Instagram doctor, by the way. not you. Those who are not having doctorate degree but promoting beauty care products. Okay. సో లెమన్ పెట్టుకోమని చెప్తారు కొంతమంది, లేదు అంటే Okay. ట్రై టు అప్లై లెమన్ డాండ్రఫిల్ వైన్ ఆఫ్ అని చెప్పి చెప్తుంటారు కదా. సో ఇస్ దట్ రియల్లీ వర్క్? సెల్ఫ్ ట్రీట్మెంట్ యూ yes మీన్. yes సో సెల్ఫ్ ట్రీట్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, స్కిన్కి కూడా మంచిది కాదు. ఇప్పుడు పింపుల్స్కి టూత్ పేస్ట్ జింజర్ కలిపి పెట్టేసుకోండి అని, దట్ ఈస్ నాట్ రైట్. బికాజ్ అప్పట్లో మనకి దొరికే పెరుగు ఇప్పట్లో దొరికే పెరుగు వేరు, అప్పట్లో Yeah. దొరికే టూత్ పేస్ట్లు జింజర్లు నిమ్మకాయ అప్పట్లోటి వేరు, అప్పుడు వేరు ఉంటుంది. సో ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఈస్ లెమన్ ఇస్ సిట్రిక్ యాసిడ్. Try take a lemon and rub it on your normal skin, it will cause burning. Someone was telling me just apply just the burning untadi, and it's equal to salicylic acid. So just applying it on your scalp, face, it will cause burning. Same thing, why would you want to do and rub it on your scalp? Asalu there is self care anedi, self love anedi evariki leda anpistudi itla maatladute. Just read something, take it and rub. Don't do all that. It's citric acid, it will burn your skin. okay. And curd, eat your curd, it's probiotics, your gut will become good, automatically your body and health will become good. Dandruff ni tackle cheyali ante, dandruff is a fungus. So what is a fungus? You attack with antifungal. What is a bacteria? You attack with antibacteria. But what is a fungus? You don't attack with curd. What is this combination? Of course curd has its probiotic stuff, but attack it in a different way. Directly don't apply it. Have probiotics, it will take care of it internally. Okay. And how to reduce dandruff is a question that lot of people ask me. First thing is keep your scalp clean. వర్కౌట్కి వెళ్ళిన చెమట కొంచెం వచ్చేసిన రోజుకి, అబ్బాయిలకి ఐ థింక్ యూ కెన్ అఫోర్డ్ టు వాష్ హెయిర్ ట్వైస్ అండ్ లైక్ అస్. మాకు ఆరబెట్టి దులిపి అవన్నీ చేయాలి. యూ జస్ట్ హ్యావ్ టు బ్రష్ ఇట్ అండ్ గో. సో వాష్ యువర్ హెయిర్ ఎవ్రీ డే ఫర్ 2 weeks if you have very severe thick dandruff. Okay. No harm in doing that, but use a nice shampoo. Don't just cut corners on that. మంచి షాంపూ వాడండి, 2 weeks వాడండి. దాంతో చాలా ఫ్లేకీగా షర్ట్ పైన పడుతుంది, ఇయర్స్ పైన, కళ్ళపై, చాలా మందికి ఐబ్రోస్కి, ఐలాషెస్కి, బియర్డ్ పైన అంతా పడేస్తుంది. అట్లాంటి వాటికి ఓరల్ యాంటీఫంగల్ ఇవ్వడం బెటర్ టు గో టు డర్మటాలజిస్ట్. బట్ ఓన్లీ డాండ్రఫ్, మైల్డ్ ఫ్లేకీ డాండ్రఫ్ ఉంది అంటే ప్రాబబ్లీ యువర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. సో వర్కౌట్ కానీ స్వెటింగ్, దేనివల్ల యోగా, మెడిటేషన్ వల్ల ఏమైనా స్వెటింగ్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, వాకింగ్ ఇన్ ద సన్, దాంతో డాండ్రఫ్ వస్తుందంటే యూజ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. బట్ నో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లీజ్. Okay. నాట్ ఓన్లీ ఫర్ డాండ్రఫ్ బట్ స్కిన్ కేర్. అండ్ ఇప్పుడు కొన్ని హెయిర్ ఆయిల్స్ వాడితే జుట్టు మొత్తం చాలా పెరుగుతుంది అని చెప్పి ట్రెండ్ అవుతుంది కదా. గివ్ మీ దట్ హెయిర్ ఆయిల్ ప్లీజ్. ఐ వాంట్ ఎ లాంగ్ హెయిర్. ప్లీజ్ గెట్ మీ దట్ హెయిర్ ఆయిల్ ఫ్రమ్ వెర్ ఎవర్ యూ హర్డ్ ఇట్. నాకు కూడా ఇక్కడ దాకా హెయిర్ ఉండాలని ఉంది. సో I don't think that's not completely wrong, but that's not completely right. మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ అండ్ ఆల్ యూస్ టు అప్లై గుడ్ ఆయిల్. ఆ ఏజ్లో మై హెయిర్ యూస్ టు బి రియల్లీ థిక్. ఇప్పుడు ఇదంతా చేస్తే ఒక సైడ్ వస్తుంది, ఇంత సైడ్ నాకు 2 సైడ్లు వచ్చేటిది. అండ్ మై సిస్టర్ యూస్ టు హ్యావ్ హెయిర్ టిల్ హియర్. తలస్నానము ఇద్దరు కలిపి తలస్నానం చేపిస్తుండే బరువుకి మా అక్కకి. సో నవ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అప్పుడు వాట్ వీ యూస్డ్ ఓన్లీ ఆయిల్స్, అండ్ దట్ టు వాట్ పారాషూట్ కోకోనట్ ఆయిల్స్, నాట్ లైక్ స్పెషలీ మేడ్ రూట్ ఆయిల్స్, చెట్లు మూలికలతో తయారు చేసిన ఆయిల్ కాదు, రెగ్యులర్ ఆయిల్. So if you're using these oils, I actually didn't dig too much into these Ayurvedic oils. One of the patient came, she bought some oil from Bangalore, I think. నా ఓల్డ్ పేషెంటే, అన్నీ మంచిగా అయిపోయినాయి, అన్నీ సెట్ అయిపోయినాయి, థ్యాంక్స్ చెప్దామని వస్తే వచ్చే ముందు కొంచెం మంచి రెడీ అయ్యి వస్తా అని చెప్పి ఆయిల్ పెట్టుకొని వచ్చింది. బై ద టైమ్ షీ కేమ్ టు మై క్లినిక్, షీఈ్ ఆల్ లైక్ రెడ్ స్ట్రీక్స్ ఆన్ హర్ ఫేస్. ఏంటి మీరు కలర్ వేసుకున్నారా అంటే, నేను ఇంకా ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఐషో మ్యామ్ వచ్చే ముందు ఇది ఏదో బెంగళూరులో కొన్నాం, ఫ్రీగా వచ్చింది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అని చెప్పి ఆయిల్ మా ఆయనకి కొంచెం పూసి నేను కొంచెం పూసుకొని వచ్చాను. దట్ ఆయిల్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ సమ్ రూట్స్. I'm not saying it's bad, but we don't know if it is the original authenticated oil. Is it really made from the root they claiming it, or they just naming it? Okay. It gave a reaction. So మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూసి అది వాళ్ళకి పని చేసింది మనకి పని చేసింది అంటే, మార్కెటింగ్ ఇస్ అ గిమిక్. I'm sure all of you know this thing that jo dikhta hai wo bikhta hai. So what you show is what you sell. So don't just fall into gimmicks. అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ర్యాండమ్గా తీసుకొని వెళ్ళి ఇంపల్సివ్గా కొనకుండా దాని గురించి కరెక్ట్గా రీసెర్చ్ చేసి తీసుకోండి. రీసెర్చ్ విల్ టేక్ లెస్ టైమ్ దెన్ గూగుల్ ద రైట్ రీసెర్చ్. సో యూ కెన్ టేక్ దాట్. సో వెన్ యూ యూజింగ్ ఆయిల్, మై బెస్ట్ బెట్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఫర్ స్కాల్ప్. ఓకే. అండ్ ఇది ఒక డౌట్ ఉంది నాకు.
ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ స్కిన్ బ్లాక్గా ఉంటుంది కదా చాలా మంది. On the back of your neck? Back of your neck, sometimes here as well. Okay. Knees. That's called acanthosis. Knees, I'm not sure. Knees depends on a lot of things because according to your culture, if you're kneeling down and praying and all that stuff. But folds of your back of your knees, folds of your elbows, neck, it's called acanthosis. It happens for adi atopic gene unna vallaki avutadi. That's a clinical condition. Okay. So adi మీరు బండ వేసి రుద్దడము అదంతా చేస్తే పోదు బికాస్ ఇట్స్ అ క్లినికల్ కండిషన్. సో దాన్ని మీరు క్లినికల్గా అప్రోచ్ అయితే ఆటోమేటిక్గా కలర్ వెళ్ళిపోతుంది. అది మురికి కాదు. ఎస్, మురికి చాలా మందికి ఉంటుంది, కానీ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ దాట్. ఇట్ ఈస్ అకాంథోసిస్. స్కిన్ లేయర్స్ అనేటివి థిక్ అవుతుంది అకాంథోసిస్ కండిషన్లో. సో దాన్ని మీరు లోపల కాజ్ ఇస్ డిఫరెంట్. ఆ కాజ్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా అది సన్నగా అయిపోతుంది. ఇన్ దట్ కేస్ సమ్మన్ వాస్ టాకింగ్ అబౌట్ రెటినాల్ విల్ హెల్ప్. నేను ఇప్పుడు అన్నా అని వెళ్ళి రెటినాల్ రాసుకోవద్దు ఎవరు, బట్ రెటినాల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రెజిమెన్. అది హెల్ప్ చేస్తుంది. కానీ అంత థిక్ నెక్ వస్తుంది అనుకుంటే ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ కామన్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ వచ్చేసింది. లేకిన్ మేల్స్కి వచ్చేసింది అంటే ఇట్స్ బెటర్ యూ గెట్ ఇట్ చెక్. నో హార్మ్ ఇన్ గెటింగ్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్ ఎట్ ఆల్. బ్లడ్ టెస్ట్లు చేసి మా దగ్గర డబ్బులు తీసుకుంటారు అనుకుంటే దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ గెటింగ్ టు నో అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ ఈ పుల్పిరీలు ఎందుకు వస్తాయి అసలు? పుల్పిరీలు ఇస్ బికాస్ ఆఫ్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, థైరాయిడ్ and improper skin care. Also familial. If your family had it, and you will have it. I have really a very funny question. అసలు సుడికి పెళ్ళికి ఏం లింకో నాకు అర్థం కాదు. I did not know that. నేను నేర్చుకున్న కొత్త విషయం ఇప్పుడు. మీరు నేర్చుకుంది కాదు. And Sudhindra, how many do I have? Is it for girls? Not for girls, only for gents. Okay, when they're born, this things are visible. It's not related, it's scientific. Oh my god, what is this? Maybe it is, no offense to any astrologist, but I don't think there is a relation. Oh, my question is asala circles ఎందుకు ఫామ్ అయితే జుట్టులో అని. A circle is just the formation of your hair cycle. That's very scientific. Oh wow, this is a new thing that I've learned. And then na patients and then ఒకసారి కిందకి వంగండి. Oh wow, that's interesting. So do you all believe that? Like మీరు స్కూల్లో బుల్లింగ్ అని చెప్పారు కదా. This is the thing when I was studying. అంటే నెట్లో రెండు ఉంటారని నీకు రెండు పెళ్ళిళ్ళు రా. ఒకటి why did you take it? నీకు ఇంకో సుడి తీసుకో అని చెప్పి నేను స్కూల్లో ఉంటే అదే పని చేసేదాన్ని. No, I don't think, as much as I know, scientifically, I don't think it's related. No, the reason why it forms walls because that's the formation of your hair cycle. So you have a hair bud and hair cycle will start from there. So the way it forms is like that. Ippudu manaki folds, however babu puttinappudu ee folds choose you're telling something, the baby in the womb has no place to stretch hands and legs. So it will not be plain, so it will be folded. Everything will be folded. So e folds ni choose I will decide your life and all. Scientifically I don't say it is. I have no comments on the spiritual side of it. Okay. So సుడి థింగ్ సైంటిఫిక్ గా కాంబినేషన్ లేదు, కనెక్షన్ లేదు అస్సలు. సైంటిఫికలీ కనెక్షన్ లేదు. స్పిరిచువల్ గా కనెక్షన్ ఉంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ కామెంట్ ఆన్ ద స్పిరిచువల్ సైడ్. డాక్టర్ డిగ్రీ లేని ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే డాండ్రఫ్ ఎక్కువ ఉంటే ఆయిల్ వాడకండి అని చెప్తున్నారు. సో నిజంగా వాడద్దా డాండ్రఫ్ ఉన్న వాళ్ళ ఆయిల్? యా, సో దేర్ ఇస్ దిస్ catch-22 kind of a thing. Oil pedte dandruff vastadi, dandruff unte oil pettodu kind of a thing. So oil pettali because I apply oil onto the scalp. Coconut oil, parachute coconut oil maatrame chinna punch pettedi kuda, no fancy oils. Dantoni your hair will definitely be good. Okay. Danni edo wait chesi dantlo chukkale esi adantha cheyandi. Direct oil just apply and sleep. Or టైం లేదు అనుకుంటే స్నానంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని వదిలేసుకొని చేసేస్తాము. బట్ ఇఫ్ ఐ హ్యావ్ డాండ్రఫ్, I would recommend, if anyone has dandruff, I would recommend them not to use oil directly on the scalp. కానీ ఆయిల్ అలవాటైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయిల్ పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది అన్న వాళ్ళకి I tell them try skipping యాంటీ డాండ్రఫ్ సీరం ఇస్తాను, యూజ్ దాట్ ఆన్ ద స్కాల్ప్. మిగిలిన హెయిర్కి మీరు ఆయిల్ పెట్టుకోండి. దట్ వే యుల్ హ్యావ్ ద ఫీల్ ఆఫ్ అప్లయింగ్ అన్ ఆయిల్ బట్ ఆల్సో నాట్ ఆన్ ద స్కాల్ప్. డాండ్రఫ్కి ఫుడ్ మీరు పెడుతున్నారు, ఫంగస్కి ఫుడ్ మీరు పెడుతున్నారు అంటే ఆయిల్ ద్వారానే.
సో డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టకండి. మిగిలిన టైంలో ఆయిల్ డైలీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆయిల్ పెట్టడంతో జిడ్డు కనిపిస్తా బాగా కనిపించను అంటే మళ్ళీ గుండు కంటే ఆయిల్ బెటర్ కదా, జిడ్డు బెటర్ కదా. సో గుండు వద్దు అనుకుంటే ఆయిల్ పెట్టుకొని మంచి జుట్టు పెట్టుకోండి. దట్స్ మై టేక్ ఆన్ దిస్. ఓకే ఓకే. అండ్ చాలా మంది ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్ చాలా ఫ్యాన్సీ అయింది కదా, సో ఈజ్ ఇట్ సేఫ్ టు హ్యావ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్? It is safe and not safe also. Because depending upon where you're going for the nail extensions, gel polish pettukunte the proper oxygen flow to the nail does not happen. Okay. And it is always there kada. Normal nail polish ante manam edo wash chesta unte elipotha untadi. But I would say if you're going for nail extensions, give a gap of no nail extensions for at least 3 to 4 weeks. Oka 1 month varakana no nail extensions, no gel polish, bare nails తో ఉండాడానికి ట్రై చేయండి. అలా ఉన్నప్పుడు nail strengthener అని ఉంటుంది, క్యూటికల్ ఆయిల్స్ అని ఉంటాయి, అవి యూజ్ చేసి టేక్ కేర్ ఆఫ్ యూర్ నెయిల్స్. నెయిల్ కేర్ యూజ్ చేయండి. Then your normal natural nail will come back to normal. Then go for nail extensions. If you have events, then that's a different story. But if you're a regular nail extension user, this would be my thing. You'll see those white ridges, horizontal ridges, white vertical ridges కనిపిస్తున్నాయి అంటే నెయిల్ డ్యామేజ్ అవుతుందని అర్థం. ఇంకా అప్పటికి ఆపేసేయాలి, ఇంకా దానికి ఎక్స్ట్రా ఏం చేయకూడదు. దాన్ని బఫ్ చేసి దాన్ని స్ట్రైట్ చేయాల్సిన అవసరం లేదు. గివ్ అ గ్యాప్. అండ్ క్లినిక్లో వీ హ్యావ్ నెయిల్ స్ట్రెంగ్థనర్, యూ కెన్ యూస్ దాట్, ఆర్ ఎనీ నెయిల్ స్ట్రెంగ్థనర్స్ యూ నో. క్యూటికల్ ఆయిల్స్ యూ కెన్ యూస్. క్యూటికల్ సేఫ్ ఉంటే ఆటోమేటిక్గా నెయిల్స్ కూడా సేఫ్గా వస్తాయి. ఓకే. సో నెయిల్ ఎక్స్టెన్షన్ లాగా చాలామంది ఐలాష్ కూడా ఎక్స్టెండ్ చేయించుకుంటారు కదా, ఈజ్ దట్ రియల్లీ సేఫ్ టు డూ? It is. If you're getting it done from a right parlor who are really good trained into this, it is good. Again, same nails lagane lashes kuda. Okay. బ్రేక్ ఇవ్వాలి. కంటిన్యూస్గా ల్యాష్ చేస్తూ ఉంటే వాళ్ళు మన ఒరిజినల్ ల్యాష్ ఉందనుకోండి, ఆ ల్యాష్కి ఆర్టిఫిషియల్ ల్యాషెస్ అటాచ్ చేస్తారు. సో వెన్ దే ఫాల్, కొన్ని రోజుల తర్వాత ఎలా అయినా పడిపోయినప్పుడు మన న్యాచురల్ ల్యాష్ కూడా పడిపోతుంది. దట్స్ డ్యామేజింగ్ యువర్ హెయిర్ ఫాలికల్స్ కదా. అండ్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ హెయిర్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు గ్రో అవ్వదు. So to prevent that damage, we tell them not to go too much on your lashes. Give a break. మీరు nails ఇంకా lash రెండు same time కి give a gap and then restart. If it's really that important to you to look lashes, full of lashes and full of nails, give a gap and do. అప్పుడైతే కొంచెం నీట్గా హెల్దీగా ఉంటుంది. Okay. I have few questions to ask. Choose one, this or that. Okay. Is it like a rapid fire? Yes. Okay. Mineral sunscreen or chemical sunscreen? Chemical sunscreen. Hair transplant or PRP therapy? It depends. Depends on the patient. So this is for me or for? In general. In general, depending upon the staging. PRP is my first choice. For grey hair, dye it or rock it? Rock it. Home remedies for acne or dermatologist treatment? Dermatology treatment, of course. Eyelash extensions, safety or risky? Safety to certain extent. Nail extensions? Yes, both. Anti-aging fillers, age rewind or frozen face horror? Not frozen face horror. Okay. Definitely not. Okay. Thanks a lot. Sunscreens మీద hair transplantations మీద చాలా డౌట్ క్లియర్ అయ్యాయి. Thank you. Thanks for your time. Thanks for making me feel homely and not judging me on my language. But I really had good time with all of you. Thank you so much. Thank you.